హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా! కార్తీక మాసం లాస్ట్ సోమవారం అన్నమాట. కార్తీక మాసం అనగానే మనకి ఆ శివపార్వతులే గుర్తుకు వస్తారు కదా! ఇక నేనైతే మా ఊర్లో ఉన్న శివాలయానికైతే వచ్చేసానన్నమాట. ఆ తర్వాత కార్తీక మాసం అంటే మనకు గుర్తుకొచ్చేది దీపాలే కదా! కార్తీక మాసం దీపాల మాసం. ఆ శివయ్య ముందు 365 ఒత్తులను పిండి గొరుగులో వేసి ఆ దీపం వెలిగించి ఆ తర్వాత శివాలయం చుట్టూ దీపాలు పెడుతున్నానన్నమాట. కార్తీక మాసంలో మీరు 365 ఒత్తులను వెలిగించారా? మీ కార్తీక మాసం ఎలా సాగింది? నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి షేర్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడైతే నందీశ్వరుడికి అక్కడున్న శివుడికి ఈ పువ్వులను పెట్టి పూజ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఆ బోలా శంకరుడు ఆ దీపకాంతుల్లో ఎంత చక్కగా ఉన్నాడో మీరే చూసేయండి. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. చూడండి, ఆ దీపకాంతుల్లో ఆ బోలా శంకరుడు ఎంత చక్కగా ఉన్నాడో. మీరు కూడా నా వీడియో ద్వారా ఆ బోలా శంకరుడిని దర్శించుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.